హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మల్లయ్య కొండ దగ్గర ఉన్నటువంటి సాధుకొండ అయితే ఎక్కబోతున్నాము. చాలా పెద్ద కొండని విన్నా కానీ నాకు కూడా తెలియదు, ఇంతవరకు ఎప్పుడు ఎక్కినలా. తెల్లారైతే 6 గంటలకి నేను, మా మామ, మా ఫ్రెండ్ శరత్ రెడ్డి ముగ్గురు అయితే బయలుదేరాము. తెల్లారితోనే పోతా ఉంటే అడవిలో ఫ్రెండ్స్ దారి అయితే అస్సలు బాగలేదు, అంతా చెట్లతో నిండిపోయింది. ఆయన కూడా నడక ముందుకు సాగింది, బండిలోనే పోయినాము. ఎంత పోయినా కూడా కార్ అడిగి వస్తుంది, దావ అయితే కనపల్లా. ఫైనల్గా అయితే దావ అయితే కనపడింది ఫ్రెండ్స్. ఆ దావలో అయితే నడుచుకుంటూ కొండ ఎక్కేదానికైతే ముందుకు సాగాము. దట్టమైన అడవి ఫ్రెండ్స్, ఎటు చూసినా కూడా చెట్లే. ఎవ్వరు కూడా ఆ దావ అయితే వాడకంలో లేదు. వెళ్ళి 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 ఆలుపు వస్తుంది కానీ మనకి ఒరిజినల్ దావ అయితే కనపడడం లేదు. ఫైనల్గా అయితే ఒక గుడి అయితే కనపడింది ఫ్రెండ్స్. ఇది నేలమల్లేశ్వర స్వామి గుడి అంట. మొదటగా ఇక్కడ పూజ చేసి సాధకొండ ఎక్కాలంట. కాబట్టి ఇక్కడ పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్. నేను మా మామ అయితే పూజ చేస్తున్నాడు. చేతరెడ్డి వచ్చింది, మా మామ సాయం చేస్తున్నాడు ఫ్రెండ్స్. నేనైతే వీడియో తీస్తుండా. పూజ చేశా ఫ్రెండ్స్, బాగానే పూజ చేసినారు మా మామ చేతరెడ్డి ఇద్దరు. సాధుకొండ ఎందుకు ఎక్కాలనిపించిందంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చింది తంబాలపల్లిలో ఉండే మల్లయ్య కొండలో ఉండే శివయ్య వచ్చింది సాధుకొండ మీద ఉన్నాడు. ఆ సాధుకొండ మీద ప్లేస్ సరిపోలేదు, భక్తులు వస్తే తినాలా పడు చేయను ఎందును. ఆ సాధుకొండలోని పైనుంచి మల్లయ్య కొండ వరకు లోపలే సొరంగ మార్గం పెట్టుకొని దేవుడు తనంతకు తానే మల్లయ్య కొండలోకి వెళ్ళిపోయినాడు. కాబట్టి అంత ఘనచరిత్ర ఉన్నటువంటి సాధుకొండని ఒకసారైనా సందర్శించాలా అనే సంకల్పంతో అయితే ఆ పెద్ద సాధుకొండని అయితే ఎక్కడానికైతే కంకణం కట్టుకున్నాము. ఇది వచ్చిందును సాధుకొండలో ఉన్నటువంటి గృహ ఫ్రెండ్స్. గృహ కూడా చిన్న శివుని బొమ్మ అయితే ఉంది. మళ్ళీ వచ్చి ఇక్కడ అయితే నీళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే మీకైతే కనపడలేదు లైట్ వేసినా కూడా. ఇంత ఎండలో కూడా నీళ్ళు అయితే దండిగా ఉన్నాయి. ఇదే ఫ్రెండ్స్ గేవి స్టార్టింగ్. ఇక్కడ 2 గేవులు ఉన్నాయి. 2 గేవులో కూడా ఫుల్లుకు నీళ్ళు ఉన్నాయి. దీంట్లో ఇంకో విచిత్రం ఏమంటే, ఈ వర్షాకాలంలో అయితే గేవులో నీళ్ళు తక్కువ ఉంటాయంట, ఎండాకాలంలో అయితే గేవులో నీళ్ళు ఎక్కువ ఉన్నాయంట ఫ్రెండ్స్. గేవ్ అంటే గృహ ఫ్రెండ్స్. ఈ గృహలో అయితే దండిగా నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. నీళ్ళు కూడా పట్టుకొని తాగాము. కొబ్బరి నీళ్ళు ఉన్నట్టయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ కూడా పూజ అయితే చేసినాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే 75% కొండ ఎక్కేసినాము. ధూళి తీరిపోయింది, అందుకని ఆడవాళ్ళు ఆ డౌట్. మా మామ మాత్రము ఎక్కడా కూడా తగ్గలేదు, అస్సలు తగ్గేదే లేదని. మహాభారతంలో భీష్ములాగా నిలబడుతూనే ఉంటారు ఫ్రెండ్స్, కూర్చోడు. కష్టపడి కొండ ఎక్కాక ఫ్రెండ్స్ శివయ్య అయితే దర్శనమిచ్చాడు. పెద్ద శివలింగము నంది అయితే ఉంది ఫ్రెండ్స్. సాధుకొండ పైన శివలింగం అయితే ముట్టుకుంటే ఇంత వేడిలో కూడా చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో ఐస్ ఉన్నట్టయితే. శివ అయితే మామూలుగా లేడు. శివ ముందర అయితే నంది ఉంది. ఇంత పెద్ద కొండ ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక కొండ ఉంది, ఆ కొండపైన ఇంకో కొండ, ఆ కొండపైన ఇంకో కొండ, మొత్తం అయితే 3 కొండలు అయితే ఎక్కాం ఫ్రెండ్స్. 3 కొండలు ఎక్కిన తర్వాత అయితే ఆ ముక్కంట అయితే మనకు దర్శనం ఇచ్చాడు. మా మామ శరత్ రెడ్డి అయితే పూజలు చేస్తున్నారు. మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ బయట కూడా వ్యూస్ కూడా చూపిస్తాను. ఇంత పెద్ద కొండ మీద ఇంత చిన్న దేవాలయం నిర్మించి ఈ శివయ్యని, ఈ నందిని ఇక్కడ పెట్టారంటే వాళ్ళ ఓపిక అయితే శతకోటి వందనాలు అయితే పెట్టాలి. ఇదే ఫ్రెండ్స్ సాధుకొండలో ఉన్నటువంటి శివయ్య విగ్రహము. భక్తితో అయితే శివయ్యకి పూజలు అయితే చేశాం ఫ్రెండ్స్. నేను కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నా. శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి అయితే పోతాంటే ఈసారి అయితే శివలింగరికి అయితే వచ్చినాను. హరిహరులు ఇద్దరు ఒక్కటే అని చాటి చెప్పడానికి. శివయ్యతో కూడా నా బాధలు కష్టాలు చెప్పా. ఖచ్చితంగా శివయ్య తీరుస్తారని ఆశిస్తున్నా. ఇదే ఫ్రెండ్స్ నంది ముందర వచ్చింది మన శివయ్య. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర, ఈశ్వర విశ్వేశ్వర. మీరు కూడా మెరస్తాను పెద్దగా. పూజా కార్యక్రమాలన్నీ అయిపోయినాక కొద్దిగా తినేసి మళ్ళీ అయితే ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇది మాత్రం ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. నాకైతే మామూలుగా లేదు. పెద్ద కొండ ఫ్రెండ్స్ ఇది. ఈ కొండంతా కాలిపోయినా కూడా, వర్షం పడకపోయినా కూడా అయినా కూడా పచ్చగడ్డి మళ్ళీ మొలిసింది. ఆ పూలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆడాడ. ఇది ఫ్రెండ్స్ సాధుకొండ పైన ఉన్నటువంటి వ్యూ అయితే మామూలుగా లేదు. చుట్టుపక్కల
ఊర్లన్నీ కొండలు మొత్తం అయితే కనపడుతుంటాయి. వ్యూ మాత్రం భారీగా ఉంది ఫ్రెండ్స్. అంతా ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా కూడా వాటర్ అయితే చాలా తక్కువగా ఉంది. కానీ ఆ కొండ పైన ఆ గెవిల్లో మాత్రము నిండుకు ఉన్నాయి ఫ్రెండ్స్. నీళ్ళు మాత్రము దేవుడు ఉన్నాడు కాబట్టి నీళ్ళు ఉన్నాయని చెప్పినాడు మా మామ. శివయ్య నందీశ్వరుడు ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇంటికైతే తిరుగు ప్రయాణం మొదలు పెట్టాము. ఇంకా వేరే వేరే కొండలు కూడా ఉన్నాయి. అవి నేను ఎక్కలేకపోయినా కూడా ఎక్కేదానికి ట్రై చేసి మీకు చూపించేదానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇది లొకేషన్ మాత్రం భారీగా ఉంది ఫ్రెండ్స్. కొండ ఎక్కేటప్పుడు అయితే అనిపించలే కానీ దిగేటప్పుడు అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎంత పెద్ద కొండ ఎక్కినాం రా అయ్యా అని. అబ్బా అదే ఫ్రెండ్స్ ఫస్ట్ కొండ. ఆటి నుంచి ఇంకో కొండ, దానిపై నుంచి ఇంకో కొండ, మొత్తం అయితే 3వ కొండపై అయితే శివయ్య ఉన్నాడు. ఇంతటి మంచి అవకాశాన్ని మాకు కొండ ఎక్కేదానికి దారి చూపించిన మా మామకి శరత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.